Welcome to my maths class. IIT Foundation Maths for 6th class students. Chapter 4 Powers and Roots. Part 7. We are doing the exercise. Exercise చేస్తున్నాము. ఎక్సర్సైజ్లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఫస్ట్ 5 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అవి ప్రీవియస్ వీడియోలో చేసాము. ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. 6th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నెగటివ్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు, మల్టిప్లికేషన్స్. దాంట్లో దేని వాల్యూ నెగటివ్? ఫస్ట్ చూస్తే -2 హోల్ టు ది పవర్ ఆఫ్ 4. ఇక్కడ మైనస్ సమ్ నంబర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఈవెన్ నంబర్ ఉంది. పవర్ ఈవెన్ నంబర్ ఉన్నప్పుడు నెగటివ్ వాల్యూ అయినా సరే పాజిటివ్ అయిపోతుంది. ఇక్కడ పాజిటివ్ వాల్యూ కాబట్టి దీని పవర్ ఎంత ఉన్నా సరే దీని వాల్యూ పాజిటివ్. ఇది పవర్ ఈవెన్ నెంబర్లో ఉంది కాబట్టి ఇది పాజిటివ్. దేర్ఫోర్ హోల్ వాల్యూ ఈజ్ పాజిటివ్, మొత్తం వాల్యూ పాజిటివ్ అవుతుంది. కానీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నెగటివ్ అడిగారు. సరే, ఇక్కడ -3 హోల్ క్యూబ్, ఇక్కడ ఆడ్ నెంబర్ ఇచ్చారు. ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు నెగటివ్ వాల్యూ యొక్క ఆడ్ నెంబరు నెగటివ్ అవుతుంది, మైనస్ అవుతుంది. ఇంటూ -2 హోల్ టు ది పవర్ ఆఫ్ ఆడ్ నెంబర్, మళ్ళీ పవర్ ఆడ్ నెంబరు మైనస్ నెగటివ్ నెంబర్ యొక్క ఆడ్ పవరు మళ్ళీ నెగటివ్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. కాబట్టి దీని వాల్యూ, ఈ ప్రోడక్ట్ వాల్యూ పాజిటివ్ అన్నమాట. సరే, ఇది చూస్తే -2 టు ద పవర్ ఆఫ్ 2 స్క్వైర్ ఈవెన్ నెంబర్ కాబట్టి దీని వాల్యూ ప్లస్ పాజిటివ్ అవుతుంది. ఈ -3 హోల్ క్యూబ్ ఇది ఆడ్ నెంబర్ కాబట్టి దీని పవర్ నెగటివ్ అవుతుంది. పాజిటివ్ వాల్యూ ఇంటూ నెగటివ్ వాల్యూ అంటే ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. దేర్ఫోర్ దీని వాల్యూ నెగటివ్ అన్నమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నెగటివ్ అంటే సి కరెక్ట్. సో 4th కూడా చూద్దాము. ఇక్కడ ఫస్ట్ పార్ట్ పాజిటివ్, 2 టు ద పవర్ ఆఫ్ 5 పాజిటివ్ వాల్యూ ఉంటుంది. -3 హోల్ స్క్వైర్ ఈవెన్ నెంబర్ కాబట్టి మైనస్ యొక్క స్క్వైర్ కానీ టు ద పవర్ 4 కానీ టు ద పవర్ ఆఫ్ 6 కానీ ఏదైనా సరే మైనస్ వాల్యూను ఈవెన్ నంబర్ పవర్కి రేజ్ చేసినప్పుడు పాజిటివ్ అవుతుంది. సో పాజిటివ్ ఇంటూ పాజిటివ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా పాజిటివ్. కాబట్టి ఓన్లీ 1C ఆప్షన్లో మాత్రమే మనకు నెగటివ్ వస్తుంది. కాబట్టి సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీరు తెలుసుకొని ఉండాల్సిన విషయం ఏంటంటే ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అంటే ఏదైనా ఒక పాజిటివ్ వాల్యూ ధనాత్మక విలువ ఇంటూ ఇంకొక ధనాత్మక విలువ ఈజ్ ఈక్వల్ టు ధనాత్మక విలువే అవుతుంది. పాజిటివ్ వాల్యూ ఇంటూ పాజిటివ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ వాల్యూ అవుతుంది. కానీ ఒక పాజిటివ్ వాల్యూ ఒక నెగటివ్ వాల్యూ వచ్చి నెగటివ్ వాల్యూ అవుతుంది. అది ముందున్నా సరే వెనకున్నా సరే, మైనస్ ఇంటూ ప్లస్ కావచ్చు, ప్లస్ ఇంటూ మైనస్ కావచ్చు, అది మైనస్ వాల్యూనే అవుతుంది. కానీ 2 నెగటివ్ వాల్యూస్ అయితే అది మళ్ళీ ప్లస్ అవుతుంది. కాబట్టి దీన్ని 2 ఒకే రకమైనవి. ప్లస్ 2 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే. కానీ ఒకటి ఇది ఉన్నప్పుడు మాత్రం నెగటివ్ వాల్యూ అవుతుంది. సరే, ఇక్కడ ఒక పాజిటివ్ వాల్యూ ఒక నెగటివ్ వాల్యూ, లేదా ఒక పాజిటివ్ వాల్యూ ఒక పాజిటివ్ అంటే 2 వాల్యూస్ తీసుకున్నాం ఇక్కడ. కానీ పవర్ ఆఫ్ 3 పవర్ ఆఫ్ 5 అలా ఉన్నప్పుడు ఇక్కడ మోర్ దాన్ 2 ఉంటాయి కదా. అది ఎట్లాగంటే ఇప్పుడు సపోజ్ ఒక నెంబర్ ప్లస్ ఉంది, ఇంకో నెంబర్ మైనస్ ఉంది, ఇంకో నెంబర్ మైనస్ ఉంది అనుకోండి. అప్పుడు ఈ 2 ఫస్ట్ తీసుకోవాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి దీని వాల్యూ మైనస్ వాల్యూ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ మళ్ళీ ప్లస్ అవుతుంది. సో ఇట్లా ఉన్నప్పుడు ఇది ప్లస్ అన్నమాట. దాన్ని ఎలా చెప్తామంటే 2 నెగిటివ్ వాల్యూస్, ఇక్కడ ఒక పాజిటివ్ వాల్యూ ఒక నెగిటివ్ వాల్యూ ఇంటూ ఒక నెగిటివ్ వాల్యూ. ఇక్కడ 2 నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ అయిపోయింది అనమాట. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. కాబట్టి ఏదైనా సరే ఒక మైనస్ నెంబర్ యొక్క పవరు ఈవెన్ నెంబర్ ఉంటే, సరి సంఖ్య ఉంటే దాని వాల్యూ పాజిటివే అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆడ్ వాల్యూ ఉంటే దాని వాల్యూ నెగటివే అవుతుంది. ఒక నెగటివ్ వాల్యూ యొక్క ఆడ్ నెంబర్ ఆఫ్ పవర్ అయితే అది నెగటివే అవుతుంది. ఈవెన్ నెంబర్ అయితే పాజిటివ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గ్రేటెస్ట్, దేని వాల్యూ ఎక్కువ? 4 ఆప్షన్స్ ఇచ్చారు. దీన్ని మనం కనుక్కోవాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. 6 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్, 6 స్క్వేర్ అంటే 6 ఇంటూ 6 6 36 మైనస్
2 2s 4, 2 స్క్వేర్ అంటే 4, 36 మైనస్ 4 అంటే 32. సో దీని వాల్యూ 32. అట్లాగే దీని వాల్యూ 7 7s 7 స్క్వేర్ అంటే 49 మైనస్ 4 స్క్వేర్ అంటే 16. 49 మైనస్ 16 ఏమవుతుంది? 33 అవుతుంది. నెక్స్ట్ 8 స్క్వేర్ 8 8 64 మైనస్ 6 స్క్వేర్ 6 6 36. 64లో 36 పోతే 34 పోతే 30 అవుతుంది, 36 కాబట్టి ఇది 28 అవుతుంది. నెక్స్ట్ 9 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్ 9 స్క్వేర్ అంటే 9 9s 99 81 మైనస్ 8 స్క్వేర్ 8 8s 64 8 8 64. సో 81లో 64 పోతే 80లో 64 పోతే 16, 81 కాబట్టి 17 దీని వాల్యూ. సో విచ్ ఈస్ గ్రేటెస్ట్? ఏది ఎక్కువ? 33 ఈజ్ ద గ్రేటెస్ట్. కాబట్టి ఆప్షన్ బి 7 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ ఈజ్ ద గ్రేటెస్ట్ వాల్యూ. అంతే, అన్ని స్క్వేర్స్ కనుక్కోవడం, సబ్ట్రాక్ట్ చేయడమే, అంతే ఇచ్చారు. సో ఇక్కడ ఒక మైనస్ ఉంది, ప్లస్ ఉంది. మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో లేదా కొన్ని వీడియోస్ క్రితము బాడ్మాస్ రూల్ అనేది ఒకటి చదివాం. బాడ్మాస్ రూల్, దీన్ని ఫాలో అవ్వాలి ఇక్కడ సింప్లిఫై చేయడానికి. బాడ్మాస్ రూల్ అంటే బ్రాకెట్స్ ఫస్ట్ ఓపెన్ చేయాలి, తర్వాత ఆఫ్, తర్వాత డివిజను, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఇక్కడ డివిజన్ దగ్గర నుంచి బ్రాకెట్స్, ఆఫ్, డివిజన్ 3 లేవు కాబట్టి ఫస్ట్ మల్టిప్లికేషన్ చేద్దాం, తర్వాత అడిషన్ అది కూడా లేదు, తర్వాత సబ్ట్రాక్షన్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మల్టిప్లికేషన్ ఉంది. 3 to the power of 4 into 3 to the power of 2 అంటే ఏంటంటే 3 to the power of 4 plus 2. చూసాం కదా లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n. Therefore 3 to the power of 4 into 3 to the power of 2 is equal to 3 to the power of 4 plus 2 is equal to 3 to the power of 6. Therefore ఇది ఏమవుతుంది? 3 to the power of 6 minus 3 to the power of 6 అంటే 0. సో ఆప్షన్ D is correct. So next 10th problem. Which of the following is not equal to 4096? అంటే వీటి వాల్యూ కనుక్కోవాలి. ఏది 4096కి ఈక్వల్ అవుతుందో చూడాలన్నమాట. సరే 2 to the power of 16 చూద్దాం. ఫస్ట్ 2 to the power of 16 అంటే ఇది 16 టైమ్స్ రాసుకోవాలి. 16 టైమ్స్. సో 4 టైమ్స్ చేస్తే 2 2s 4, 4 2s 8, 8 2s 16. ఇంకో 4 టైమ్స్ రాస్తే అదొక 16 వస్తుంది. ఇంకో 4 టైమ్స్ రాస్తే అదొక 16, ఇంకో 4 టైమ్స్ రాస్తే 16. అంటే 4 4s 16 టైమ్స్ అంటే 16 into 16 into 16. సో 16 into 16 into 16 ఇట్లా 4 టైమ్స్ వస్తుంది. సో ఇప్పుడు 16 into 16 అంటే 16 స్క్వేర్, దీని వాల్యూ కూడా 256 అని గుర్తుపెట్టుకోండి. 16 స్క్వేర్, ఇది ఒక 16 స్క్వేర్. సో 256 into 256 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 6 36, 6 5 30 ప్లస్ 3 33, 6 2 12 3 15. మళ్ళీ 5తో 5 6 5 6 30, 5 5 25 3 28, 5 2 10 2 12. నెక్స్ట్ 2తో 2 6 12, 2 5 10 1 11, 2 2 4 1 5. సో ఏమొచ్చింది? ఇది 6 3 15 7 7 3 7,000 దాకా వచ్చింది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. 2 to the power of 16 అంటే 2 into 2 into 2 into 2 ఎట్సెట్రా 16 టైమ్స్. ఇప్పుడు 2 2 తీసుకున్నాం అనుకోండి 8 టైమ్స్ వస్తుంది. 4 into 4 అట్లా 8 టైమ్స్. మళ్ళీ 2 2 తీసుకున్నాం అనుకోండి 4 16 అట్లా 4 టైమ్స్. 16 into 16 into 16 into 16 అనమాట. ఇప్పుడు 16 6 ఎంత? 16 16 256. అంటే 200 200 ఇంటూ 200 ఏమవుతుంది? సుమారుగా 4 0 2 4 40,000. 40,000 పైనే ఉంటుంది అది. 200 ఇంటూ 200 4 0 2 4.
సో ఇది 40,000 పైనే ఉంటుంది 2 to the power of 6 కాబట్టి ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్ సో 4 16 ఇంటూ 4 16 ఇంటూ 16 ఈజ్ ఈక్వల్ టు 16 అంటే 16 స్క్వేర్లు 256 ఇంటూ 16. సో మల్టిప్లై చేస్తే 6 36 6 5 30 ప్లస్ 3 33 6 12 3 15 మళ్ళీ 1తో మల్టిప్లై చేస్తే 256 వస్తుంది. మల్టిప్లై చేస్తే 4096. సో 4096 ఈజ్ ఈక్వల్ టు 4 to the power. లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఉపయోగించవచ్చు మీరు. a to the power of m whole to the power of n is equal to a to the power of m into n. ఈ మల్టిప్లై చేయాలి ఈ రెండు. a to the power of m whole to the power of n is equal to a to the power of m into n. ఇది ఉపయోగిస్తే ఇక్కడ 4 to the power of 6 అంటే 4ను 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా, whole to the power of 6. అప్పుడు a to the power of m whole to the power of n ఫామ్లో ఉంది. దీన్ని 2 to the power of 2 into 6 అంటే 2 to the power of 12. అట్లాగే 16 క్యూబ్ అంటే 16 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 16 అంటే 4 into 4 హోల్ క్యూబ్. 4ను మళ్ళీ 2 into 2 2 4లు కాబట్టి 2 into 2 హోల్ క్యూబ్. లేదా 2 to the power of 4 ఇది 4 టైమ్స్ ఉంది కాబట్టి 2 to the power of 4 మళ్ళీ హోల్ క్యూబ్ ఉంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు a to the power of m whole to the power of n అంటే a to the power of m into n. ఇది కూడా 2 to the power of 12 అంటే ఇవి రెండు ఈక్వల్ అనమాట. దీని వాల్యూ 4096 అని మనం కనుక్కున్నాం, చేసాము ఇంతకుముందు. కాబట్టి దీని వాల్యూ కూడా 4 to the power of 96. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు, ఇవి రెండు ఈక్వల్ టు కాబట్టి మనకు కావాల్సింది నాట్ ఈక్వల్ టు ఏవి అని. నాట్ ఈక్వల్ టు ఏమంటే A1 నాట్ ఈక్వల్ టు 4000, నెక్స్ట్ C1 నాట్ ఈక్వల్ టు 4096. మనం ఇక్కడ కన్ఫ్యూజింగ్గా ఇచ్చారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు అన్నారు. మనం ఈక్వల్ టు చూసాము, అవి కాకుండా మిగిలినవి కరెక్ట్ ఆన్సర్స్ అన్నమాట.